విజయవాడలోని ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలంగా మారింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే ఇప్పటి వరకు హాస్పిటల్ యాజమాన్యం స్పందించకపోవడం అసలు అనుమానాలకు దారితీస్తోంది. ఆసుపత్రి ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనిషిని చంపేశారు కాదు అంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. తన కూతురు ఏ కారణంతో చనిపోయిందో తనకు తెలియాలని లిఖిత తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ కు నడుచుకుంటూ వెళ్లిన తన కూతురి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి చిన్న హెల్త్ ఇష్యూ కూడా లేదని లిఖిత తల్లి చెబుతున్నారు. ఒక్కళ్ళు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. లిఫ్ట్ ఆఫ్ వేస్తున్నారు, కరెంట్ తీసేస్తున్నారు. రాత్రి ఎప్పుడో చనిపోతే పొద్దున్న 6 వరకు పేషెంట్ చనిపోయిందని చెప్పుకుంటే డ్రామాలు ఆడుతున్నారు. ప్రాణాలు తీసిన డాక్టర్, ప్రాణాలు తీసిన డాక్టర్, ప్రాణాలు తీసిన డాక్టర్, ప్రాణాలు తీసిన డాక్టర్. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ట్రీట్మెంట్ కోసం వస్తే ఎంజే నాయుడు హాస్పిటల్లో యువతి మృతి చెందిన సంఘటన కలకలం సృష్టిస్తూ ఉంది. వాళ్ళ మదర్ అంతా ఉన్నారు, ఆమెతో మాట్లాడారు. అమ్మ అసలు ఏం జరిగింది, అసలు మీ పాపకి ఏం జరిగింది, ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? అసలు 2019లో నాయుడు గారి దగ్గరే పాపకి కాళ్ళకి కొంచెం ప్లేట్స్ వేశారు. ఆ ప్లేట్స్ రిమూవ్ చేయడానికి అని చెప్పానని మేము వెనస్డే బుధవారం రోజు ఉదయం వచ్చాము హాస్పిటల్కి. ఆ రోజు మధ్యాహ్నం పొద్దున్నే 11:30 కల్లా తీసుకెళ్లారు. 4 అట్లాగా సర్జరీ స్టార్ట్ చేశాము అని చెప్పని అన్నారు. స్టార్ట్ చేశాము అని అన్నారు. రాత్రికి 11 అయినా కూడా మాకు అసలు విషయం ఏమీ చెప్పలేదు. పాపకి అయిపోయిందా లేదా అని చెప్పరు. మేము పైకి వస్తే ఇటు డోర్స్ వేసున్నాయి, అటు డోర్స్ వేసి ఉంటున్నాయి. తలుపు కొట్టినా కూడా వాళ్ళు అసలు తీయలేదు. తర్వాత డాక్టర్ గారు అటువైపు ఎందుకో వస్తే అప్పుడు మేము అడిగితే పాపకి వెంటిలేటర్ పెట్టామని చెప్పి అన్నారు. అంటే ఆ పొజిషన్కి వచ్చే వరకు కూడా మాకు ఒంట్లో బాగాలేదు, ఇలా వెంటిలేటర్ పెట్టామనే విషయం మాకు చెప్పలేదు. అప్పుడు మా వాళ్ళందరం మా బావగారు వాళ్ళందరినీ పిలిస్తే అప్పుడు వాళ్ళందరూ వస్తే ఏంటి అని అడిగితే కూడా వాళ్ళు ఇటు డోర్స్ అటు డోర్స్ వేసేసుకొని అప్పుడు కూడా మాకు విషయం చెప్పలేదు. తర్వాత 1 గంటకి డోర్స్ ఓపెన్ చేసి ఈ మత్తు కొంచెం పాపకి ఎక్కువైంది, దానివల్ల లంగ్స్లో వాటర్ వచ్చేస్తున్నాయి. దానికి అప్పటికి డాక్టర్స్ అందరూ కూడా వచ్చున్నారు, దానికి సంబంధించిన డాక్టర్స్ అందరూ. అవి కూడా మాకు చెప్పలేదు, ఏం జరుగుతుందని చెప్పలేదు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు, మీకేమి ఇబ్బంది లేదు అని చెప్పని అన్నారు. నిన్న ఉదయం కూడా నో ప్రాబ్లం అని చెప్పని అన్నారు. కానీ పిల్ల ఇంత క్రిటికల్ అనేది అయితే మాకు చెప్పలేదు. నిన్న ఈవినింగ్ కూడా వస్తే డోర్స్ క్లోజ్ చేసి ఉంటున్నాయి, మాకు చెప్పలేదు. ఇవాళ మార్నింగ్ మేము పాప ఎలా ఉందని చూడటానికి పైకి వచ్చేటప్పటికి ప్రెస్ చేస్తున్నారనమాట గుండెల మీద. అన్ని అవకాశాలు అయిపోయాయి. అప్పటి వరకు కూడా మాకు చెప్పలేదు. మా వల్ల కాదు అన్నప్పుడు మేము వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమో ఏదోటి మేము చూపించుకొని మేము చేసుకునేవాళ్ళం. ఈరోజు నడుచుకుంటూ హాస్పిటల్ ఐసీయూ రూమ్లోకి వచ్చిన పాప ఈరోజు ఆ పొజిషన్లో వెళ్లాల్సి వచ్చింది. ఏం జరిగిందనేది ఈ రోజుకి వాళ్ళు చెప్పట్లేదు. పాపకి ఎందువల్ల అలా అయింది అని. పాపకి ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇక్కడ మెడిసిన్ 2019లో ఆయన ఇచ్చిన మెడిసిన్ ఏది వాడామో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈయన ఇచ్చిన మెడిసిన్ తప్ప ఇంకా మధ్యలో అసలు మా పాపకి ఏ ప్రాబ్లము లేదు, ఫీవర్ లేదు, ఏ రోజు దానికి ఏమీ లేదు. అప్పుడు 2019లో ఏం ట్రీట్మెంట్ చేశారు అసలు మీ పాపకి? కాళ్ళకి 2 లైట్గా బెండ్స్ వస్తే అప్పుడు ప్లేట్స్ వేశారు. ఇప్పుడు ప్లేట్స్ కొంచెం పాపకి తీయించుకోవడానికని వచ్చాం. అది కూడా హాలిడేస్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకో 10 days ఎక్స్ట్రా వస్తుంది, హాలిడేస్ ఉంటాయని చెప్పనని రిమూవ్ చేయించుకుందామని వచ్చాం. ఆ రిమూవ్ చేసేదానికి పాపని ఇలా చేశారు. ఏం జరిగిందనేది చెప్పరు, పాపకి ఏమైందనేది చెప్పరు.
అడిగారా మీరు డాక్టర్ని అడిగారు అసలు పాపకి ఏం ట్రీట్మెంట్ చేశారు మీరు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అడిగాము. పాపకు సంబంధించిన డాక్టర్స్ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు అని చెప్పనని వాళ్ళే చెప్తున్నారు. మీకేం భయం లేదు, మీకేం భయం లేదు. మేము కూడా ఏంటంటే వాళ్ళు డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు అని చెప్పే దాంట్లోనే ఉన్నాం. వాళ్ళని చాలా నమ్మేశాం వాళ్ళని. కానీ పాపకి ఏం జరిగింది అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లా. ఎందువల్ల అలా అయిందనంటే మేమే చూస్తున్నాం అనేది వాళ్ళు అంటున్నారు. కానీ పాపకి ఏం జరిగింది అనేది చెప్పాల. ఇవాళ ఈవినింగ్ మార్నింగ్ పాపని చూడటానికి మేము పైకి వచ్చేటప్పటికి అది హార్ట్ మీద ప్రెస్ చేయటం ఈయన చూసి అప్పుడు మేము అందరినీ పిలిచామన్నమాట. అంటే ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా మాకు చెప్పలేదు పాపకి ఇలా జరిగింది అని. ఆఖరికి ఆపరేషన్ థియేటర్లో వెంటిలేటర్ పెట్టే వరకు కూడా పాప క్రిటికల్ అని చెప్పలేదు. ఇప్పుడు లాస్ట్కి ఈ పొజిషన్కి వచ్చే వరకే చెప్పలేదు. మీరు ఎన్ని గంటలకు గుర్తించారు పాపకి సిపియు అందిస్తా ఉన్నారు? ఎన్ని గంటలకు గుర్తించారు? 6:30, 6 to 6:30 బిలో. అప్పుడన్నా అడిగారు డాక్టర్స్ని ఏం చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఏమని, ఎందువల్ల జరుగుతుంది ఏంటి అని చెప్పని అడిగా. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని అంటున్నారు. కానీ అప్పుడు కూడా వాళ్ళు చెప్పట్లా. డాక్టర్స్ అసలు లేరు. అప్పుడే నాయుడు గారు వచ్చారు, డ్యూటీ డాక్టర్లు పాపకి ఇస్తున్నారు. డాక్టర్ కాదు అప్పుడు చేసింది. అప్పుడు మేము పైకి వస్తున్నప్పుడు అప్పుడు నాయుడు గారు వచ్చారు, అప్పుడు డాక్టర్స్ లేరు. ఆయన అడిగారా మీరు క్వశ్చన్ చేశారా మా పాప ట్రీట్మెంట్? నేను గట్టిగా నిలదీసి అడిగాను, అసలు పాపకి ఏమైంది, ఇప్పుడు పాప కండిషన్ ఏంటంటే అప్పుడు కూడా బాగానే ఉంది, చూస్తున్నాను. నేను చాలా గట్టిగా అడిగాను, మీరు ఇప్పటికీ కూడా నిజం చెప్పకపోతే ఎలాగా అన్నప్పుడు ఇలా తలదించేసుకున్నాడు ఆయన నాయుడు గారు. తర్వాత ఎప్పుడు చెప్పారు ఇలా అయిందని? ఆయన ఇంకా బయటకు వచ్చేసి అప్పుడే చెప్పింది. లోపలికి కూడా మమ్మల్ని రానివ్వలేదండి. అప్పుడు కూడా నాయుడు గారే బయటకు వచ్చి నేను గట్టిగా అడిగితే అసలు మీరు ఇప్పటికైనా మాకు విషయం చెప్పండి, ఏం జరుగుతుంది, పాప ఎందువల్ల ఇలాగవుతుంది ఏంటి, మేము లోపలికి వచ్చి చూసినప్పుడు ప్రెస్ చేస్తున్నారు ఏంటి అని చెప్తే ఈయన బయటికి పంపించేశారు. ఒక 5 మినిట్స్లో మీకు చెప్తాము అని. అప్పుడు కూడా డోర్లు వేసేశారు. ఇదేదో క్రిటికల్గా ఉంది అని చెప్పనని ఆయన నాకు వచ్చి కింద రూమ్లో నాకు చెప్పారు. మేము పైకి వచ్చేటప్పటికి నాయుడు గారు అప్పుడే లోపలికి వస్తున్నారు. లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఇలాగని ఏదో చెప్తున్నారు. నేను అప్పుడు మళ్ళీ వచ్చి నేను కొంచెం పక్కకున్నాను. అసలు నాయుడు గారు మీరు నిజం చెప్పండి, పాపకి ఇప్పుడు ఎలా ఉంది, పాప మాకు చేతికి అందుతుందా లేదా అని చెప్పానంటే అప్పుడు ఆయన ఇలా తలదించేసుకున్నారు. ఇంకా నాకు అప్పటికే అంటే తర్వాత ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు వాళ్ళు నిర్ధారించారు ఎప్పుడు పాప చనిపోయిందని ఎప్పుడు నిర్ధారించారు? అప్పుడే ఇంకా 6 to 6:30 బిలోనే. అప్పటికి వాళ్ళన్నీ చూసుకుంటున్నారు, అప్పుడే వస్తున్నారు అందరూ. అంటే ప్రధానంగా ఏమనుకుంటున్నారు, ఈ ట్రీట్మెంట్ దానివల్ల చనిపోయింది అనుకుంటున్నారా? ట్రీట్మెంట్ వల్లే చనిపోయిందండి. అది ఏ పాప వయసుకు తగ్గట్టుగా చేయాల్సింది వాళ్ళు చేయలేదు. అది ఏం చేశారు ఎందువల్ల అనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఆ మత్తి ఇవ్వడంలోనే పాపకి కింద నుంచి ప్రాబ్లం, పైన హార్ట్లోకి లంగ్స్లోకి వాటర్ రావడం ఏంటి, అంతంత బ్యాగులు పెట్టి 2 పెట్టి 500 ml గంటకి 500 ml వాటర్ వస్తుందని నిన్న చెప్పారండి. 500 ml వాటర్ యూరిన్ ద్వారా వచ్చేస్తుందని అంటే అసలు పాపలో బాడీలో ఎంత వాటర్ వస్తూ ఉండండి వాళ్ళు అది కూడా మాకు చెప్పలేదు. నిన్న ఈవినింగ్ మాత్రం 500 ml వాటర్ వస్తుంది అని చెప్పనన్నారు. ఈ చిన్న పాపకి గంటకి 500 ml వాటర్ రావటం ఏంటి, యూరిన్ ద్వారా వస్తుంది బయటికని అంటే అసలు అప్పటికే బాడీ అంతా కూడా. ఇప్పుడు మేము అనుకుంటున్నాం అనమాట, వాళ్ళు రాత్రి చెప్పారు, ఈవినింగ్ చెప్పారు ఏంటి అలా రావటం, పాపకి ఎందుకు అలా ఉంది అని చెప్పనన్నాం. పోనీ మేము వేరే తీసుకెళ్తాం, డాక్టర్ చూపిస్తాం అని అంటే ఇంకోండి రమేష్ బాబు హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చారు, ఆయన కూడా సందీప్ గారు మాతో మాట్లాడారు. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు పాపకి ప్రాబ్లం ఏంటో తెలియాలి, ఎందువల్ల జరుగుతుంది అనేది తెలియాలి. కారణం డాక్టర్లు ఇప్పటివరకు చెప్పలేదు, వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళు పాప పొజిషన్ చెప్పారు, పైకి వెళ్ళిపోయారు. డాక్టర్ అనేవాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళు చెప్పాలి, అసలు వాళ్ళు వచ్చి కారణం చెప్పాలి, విషయం ఏంటనేది మాకు తెలియాలి. ఇంకా తర్వాత ఇంకేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? పాప ఎలా చనిపోయింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఇంకేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇంకా డిమాండ్ అంటే అన్నీ మాకు ఫస్ట్ నుంచి క్లారిటీ కావాలి నాకు. ప్రధానంగా ట్రీట్మెంట్ అసలు ఏం చేశారు, అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ అందించారు, తమకు న్యాయం చేయాలంటూ కూడా తల్లి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పాప చనిపోయినా కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కూడా నటించారంటూ కూడా ఆమె చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అల్పాస్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.